వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు. మైనార్టీల సంక్షేమానికి 12,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చెలరేగిన అగ్గి. 3 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా ఛిద్రమైన మరికొందరి శరీర అవయవాలు. హైదరాబాద్ రామ్ నగర్ లోని ఎస్కే ఎన్క్లేవ్ లో ఘనంగా ఇఫ్తార్ విందు. ఈ దేశ గంగా జమున సంస్కృతిని ఎవరు మార్చలేరన్న 95 న్యూస్ ఛానల్ చైర్మన్ షేక్ సిరాజుల్. కొత్తగూడెం సూర్య ప్యాలెస్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట్ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ వేలాది కోట్లు డబ్బులు వృధా చేస్తున్నారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూసే రంజాన్ పవిత్ర మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి 12,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తెలంగాణ ముందుకు వెళుతోంది, దేశం వెనుకబడిపోతోంది అని వ్యాఖ్యానించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా పాటుపడతామని తెలిపారు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో దేశాన్ని పరిరక్షించుకుందామని అన్నారు. ఈ దేశం మనది, ఆఖరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. మన గంగా యమున తేజ సాహిబ్ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరయ్యారు. एक एक नेकी पर अल्लाह ताला ने 100 से बढ़ाकर 700 नेकियां अता फरमाते हैं। एक हरफ के बदले 700 नेकियां अल्लाह ताला सरफराज फरमाते हैं। तो ये नियामतें लूटने का महीना, कुरान शरीफ की तिलावत, रमज़ानुल मुबारक के रोज़े, ये ऐसे जो है कारामद होते हैं, बरकत वाले होते हैं कि इंसान उससे जो है नेमतें और बरकतें हासिल करने की कोशिश करता। आप देखिए, जैसा ही ये महीने का चाँद दिखा, मसाजिदें आबाद हो गए, लोगों के चेहरे पर खुशी जाहिर हो गई और इबादतें करने का ज़ौक़ पैदा हो गया। तेलंगाना स्टेट तरक्की की है, इसलिए हम तमाम उलमा और मशाकीन यहाँ मौजूद हैं। हम देखता हूँ, मैं सीएम साहब से कहता हूँ, जितने मुसलमान उलमा और मशाकीन हैं और हमारे जितने हमारे बड़े बड़े हजरात मजहबी रहनुमा हैं, वो हमेशा आपके लिए नमाज के बाद दुआ करते हैं। अल्लाह ताला हमारे सीएम साहब को हमेशा इख्तिदार में रखे। हम यही दुआ करते हैं, अल्लाह ताला हमारे सीएम साहब को सिटी स्टेट में नहीं बल्कि हिंदुस्तान की क़यादत सौंपे, ताकि हिंदुस्तान भी तरक्की कर सके। और नहायत के खास तौर से मुसलमानों के लिए हमारे आने वाले सीएम साहब ने जितने स्कीम लाए हैं, उसका मैं दिल की गहराई से शुक्रिया अदा करता हूँ, क्योंकि वक्त की कमी है। सीएम साहब भी बात करना है और तमाम जो मेहमान आए फर्दन फर्दान आने का शुक्रिया करता हूँ, खास तौर से उलमा और मशाइख का। सबसे यही गुजारिश करता हूँ, अल्लाह से दुआ कीजिए, अल्लाह ताला हमारे सीएम साहब को हमेशा सेहत में रखे और तरक्की दे। यही दुआ करते मैं अपनी बात खत्म करता हूँ। जय खुदा। अल्लाह आगे जाके कई कामयाबी हमें मिलेंगे। हर हालत में इस देश को बचाने का हम भरपूर कोशिश करेंगे। फिर एक बार मैं तहे दिल से सारे बुजुर्गों को, सारे भाइयों को, जो भी यहाँ तशरीफ लाए हैं, जो नहीं भी लाए हैं, सारे हमारे रियासत के और मुल्क के मुस्लिम कौम के जितने भी हमारे बुजुर्ग भाई बहन माएँ हैं, आप तमाम लोगों को इस मुकद्दस और मुबारक रमजान माह का फिर एक बार मुबारक पेश करते हुए मैं रुखसत लेता हूँ। आली जनाब मोहतरम मौलाना रिजवान कुरैशी साहब इमाम मक्का मस्जिद से गुजारिश की जाती है कि वो दुआ फरमाएं।
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నేతలకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు పేల్చిన బాణసంచ పెను విధ్వంసాన్ని సృష్టించింది. ముగ్గురు కార్యకర్తల ప్రాణాలు తీయడంతో పాటు మరికొందరి శరీర అవయవాలను ఛిద్రం చేసింది. అప్పటి వరకు నేతలకు జై కొడుతూ కార్యకర్తలు చేసిన నినాదాలు, డప్పు చప్పులతో ఉత్సాహంగా ఉన్న ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల హాహాకారాలతో, వారి బంధువుల రోదనలతో విషాదమయమైంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన ఈ ఘటన బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వైర ఎమ్మెల్యే రాములు నాయక్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు బుధవారం ఉదయం చీమలపాడుకు చేరుకున్నారు. కార్యకర్తలు, స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికి వేదికపైకి తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో సభా ప్రాంగణానికి బయట ఉన్న కార్యకర్తలు వేదికకు 300 మీటర్ల దూరంలో బాణసంచ కాల్చడం ప్రారంభించారు. వాటి తాలూకా నిప్పురవ్వలు సమీపంలోని ఓ పూరి గుడిసెపై పడడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్యకర్తలతో పాటు స్థానికులు కొందరు తమకు అందుబాటులో ఉన్న తాగునీటి ట్యాంకర్ల సహాయంతో మంటలను ఆర్పారు. మంటలు ఆరిపోవడంతో నేతలు సభను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే పెద్ద శబ్దంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకున్న వారి శరీరాల్లోకి సిలిండర్ శకలాలు దూసుకుపోయాయి. కొందరికి కాళ్ళు, పాదాలు తెగిపోయాయి. మరికొందరికి తొడలు, పిక్కలు ఛిద్రమయ్యాయి. మాంసపు ముద్దలు గాలిలోకి ఎగిరి చెట్ల కొమ్మలపై పడ్డాయి. పేలుడు ధాటికి పలువురు అల్లంత దూరానికి ఎగిరిపడి తీవ్ర గాయాల పాలయ్యారు. సిలిండర్ శకలాలు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం దాకా పడ్డాయంటే పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవయవాలు తెగిపడి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులు బాధను తట్టుకోలేక చేస్తున్న హాహాకారాలు చేస్తుండటంతో చూడలేక అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు పేలుడు ఘటనతో ఉలిక్కిపడ్డ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు, పోలీసులు తమ కాన్వాయ్ వాహనాల్లోనే క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి, మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కారేపల్లి మండలం స్టేషన్ చీమలపాడుకు చెందిన బానూతు రమేష్, చీమలపాడు గ్రామానికి చెందిన అజ్మీరా మంగు అనే కార్యకర్తలు చనిపోయారు. రేలకాయపల్లికి చెందినటువంటి ధర్మసోత్ లక్ష్మణ్ పరిస్థితి విషమించడంతో ఆయన్ను హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందారు. హైదరాబాద్ రామ్నగర్ లోని ఎస్కే ఎన్క్లేవ్ లో ఎస్కే జ్యువెలర్స్ అధినేత, ఎస్కే బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్, 95 న్యూస్ ఛానల్ చైర్మన్ షేక్ సిరాజుల్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు నగరంలోని ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ సిరాజుల్ మాట్లాడుతూ పెద్దలకు, ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని, అందరి రాకతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని అన్నారు. ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలను ఎవరూ మార్చలేరని, అలా ప్రయత్నించిన వారు అంతమవుతున్నారన్నారు. అజాన్ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయ పద్ధతిని అనుసరించి తనతో పాటు కూర్చున్న పలువురికి సిరాజులు ఉపవాసాన్ని విరమింపచేశారు. అనంతరం వారితో కలిసి విందులో పాల్గొన్నారు.
కొత్తగూడెం సూర్య ప్యాలెస్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు పొట్ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల తెలంగాణ అయిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబం కోసం ఆర్థిక స్థితులు మెరుగుపరచుకోవడం కోసమేనని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను కమిషన్ల కోసం రీడిజైన్ చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వేలాది కోట్ల డబ్బులు వృధా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీలు కావని, అవి ప్రభుత్వం అమ్ముకుంటుందని తీవ్రంగా విమర్శించారు. టీఎస్పీఎస్సీ రద్దు చేసిన పరీక్షలను తక్షణమే నిర్వహించాలని, పరీక్ష రాసిన నిరుద్యోగ అభ్యర్థులకు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు ఏప్రిల్ 14వ తారీఖున చలో మంచిర్యాలలో ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, వీరందరి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ బహిరంగ సభ జరపబోతా ఉంది. బహిరంగ సభ లక్ష్యాలు, ఉద్దేశం కూడా ప్రధానంగా గడిచినటువంటి 9 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పరిపాలన, దాని వైఖరి, వారు ఇచ్చినటువంటి హామీలు, అమలు చేసినటువంటి హామీలు, అడగకుండానే అమలు చేశామని చెప్తున్నటువంటి హామీలు, ఇవన్నీ ప్రజలకి వివరించి భవిష్యత్ ఎన్నికల్లో ఇంకా కేసీఆర్ని మోయగలిగేటటువంటి ఓపిక, సహనం తెలంగాణ ప్రజలకు ఉందా లేదా అనేటటువంటి విషయం తేల్చుకోవడం కోసమే రేపు మంచిర్యాలలో బహిరంగ సభ జరగబోతా ఉంది. మనకు ఒక అవకాశం వచ్చింది. అక్కడ రాజీవ్ సాగర్ ఏదైతే ప్రాజెక్టు ఉందో అక్కడ ఆంధ్ర ప్రాంతంలో మనం ప్రాజెక్టు కట్టి నీళ్లు తెచ్చుకునేటటువంటి అవకాశాన్ని ఈ 10 సంవత్సరాల తర్వాత ఆ హక్కుని మనం కోల్పోయేటటువంటి ప్రమాదం. అటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా ఇవాళ మూలన పడేయటం వల్ల మనం అక్కడి నుంచి గోదావరి జలాలని తీసుకునేటటువంటి హక్కుని కోల్పోతున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా అన్నారు. మీరు చూశారు కొత్తగూడెంలో మన వాళ్ళు చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా కూడా అక్కడ మమ్మల్ని అందరినీ సందర్శించేటట్టుగా చేశారు. అక్కడ 800 ఇళ్ళు కడితే అవి పూర్తిగానటువంటి పరిస్థితి. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దోపిడీ జరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్ లేనటువంటి భూములు కొనుక్కొని ఇళ్ళు కట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ మోసపోతూ ఉన్నారు కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో. ఇవన్నిటిని కూడా ఎదుర్కొనేటటువంటి యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ నిమ్మకి నీరెత్తినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి అనుయాయులకి, వాళ్ళకు కావాల్సినటువంటి తాబేదారులకు వరకే ఇంటి నెంబర్లు ఇచ్చుకొని ఇవాళ 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేసేటటువంటి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అటువంటి హామీలు ఏంటి? ఇక్కడ కుర్చీ వేసుకొని పట్టాలు పంచి పెడతాను, పోడు భూముల పట్టాలని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు వరకు కూడా మరి పోడు భూములు దున్నుకునేటటువంటి గిరిజనులకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మీరంతా చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సమస్యలు పడి ఉన్నాయి. ఇవాళ ప్రశ్న పత్రాలు తీసుకోండి. మీరు సింగరేణి కాలరీస్లో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ఎందుకు నిజామాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? సింగరేణి కాలరీస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నిజామాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉద్యోగాల్లో చేరారు. ఎలా చేరారు అనేటటువంటి ప్రశ్న ఈ రోజు వరకు మన ప్రెస్ ఒక్కసారి కూడా రాయలేకపోయారు. అది మీ తప్పని నేను అన్ను.
కానీ మేము పట్టించుకోవడంలో మా వైఫల్యం ఉండొచ్చు. ఇవాళ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటం మూలంగా సింగరేణి కాలనీస్లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షా పత్రాలు అమ్ముకోవటం మూలంగా నిజామాబాద్కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆ సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు అమ్ముకోవటం మూలంగా నిజామాబాద్ ప్రాంత వాసులకి ఉద్యోగాలు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నిన్నే బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో కామ్రెడ్డి డీవీకే భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ వరదల సమయంలో రెవెన్యూ వారు చెర్ల ప్రజల వద్ద అప్పుగా 60 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అవి తిరిగి ప్రజలకు ఇవ్వడంలో జాప్యం జరగడం వల్ల ప్రజలు రెవెన్యూ వారిపై అసంతృప్తిని వ్యక్తపరిచారని అన్నారు. ఆ సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, ఆ ప్రజలు తరపున పార్టీ దశల వారి పోరాటాలు చేసిందని, ఆ పోరాటం ఫలితంగానే 60 లక్షలకు గాను 31 లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. వాటిని ప్రజలకు రెవెన్యూ వారు సర్దుబాటు చేశారని అన్నారు. ప్రజల బాధను అర్థం చేసుకుని ఈ నిధిని మంజూరు చేసిన స్థానిక మరియు పై అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వరదల సమయంలో రెవెన్యూ వారు ప్రజల వద్ద 60 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ అప్పుని ప్రజలకు ఇచ్చేటువంటి సందర్భంలో జాప్యం జరిగింది. అది తప్పు అని చెప్పేసి ప్రజలకు రావాల్సినటువంటి సొమ్ముని ప్రజలకు ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పేసి సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో దశల వారీ పోరాటాలు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాని పోరాట ఫలితంగానే ఈరోజు ఆ ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ములో 31 లక్షన్నర రూపాయలు మంజూరు కావడం జరిగింది. నిన్ననే రెవెన్యూ వాళ్ళు ఆ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకి ఆ డబ్బుల్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసినటువంటి అధికారులకి మా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మిగిలినటువంటి 30 లక్షలు కూడా సత్వరంగా విడుదల చేసి ఆ ప్రజల్ని వాళ్ళు పడుతున్నటువంటి బాధల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సమరశీల పోరాటాలు ప్రజాపంత పార్టీ నిర్వహిస్తా ఉంది. ఏ సమస్యనైనా సరే పోరాటం ద్వారా పరిష్కారం చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలు ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కొత్తగూడెం ఎంజీఆర్ వైన్స్ వద్ద మద్యం మత్తులో 2 యువకులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో చిన్నబ్బులు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. చిన్నబ్బులపై దాడికి పాల్పడ్డ హరీష్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్గిరిలోని నేరేడుమెట్లో బస్తీ దవాఖానాను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. అనంతరం మల్కాజ్గిరి చౌరస్తాలో గాంధీ పార్క్ లో నూతన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కార్పొరేటర్లు రాము, సునీత యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇగో మీరు వెనక్కుంటే ఇంకా వస్తుంది సార్. కొద్దిగా బ్యాక్ ఉండండి, కొద్దిగా బ్యాక్ ఉంటే అందరూ వస్తారు. వి షేప్ బ్యాక్. అన్న ఒక్క నిమిషం అన్న, అన్న ఒక ఫోటో.
నెల్లూరు జిల్లా మునలపూడి పంచాయతీ రెడ్డిపాలెం గ్రామంలో రైతు స్వరాజ్ ఆర్టికల్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం అగ్రికల్చర్ షాప్ ను కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ FAL సౌత్ రాన్ మేనేజర్ వైవి మూర్తి, జనరల్ మేనేజర్ LJS మాధవన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జింకల రమాదేవి, రైతు స్వరాజ్ FBO, CO రైతులు పాల్గొన్నారు. సింగిల్ సూపర్ ఫాస్ట్ పై రైతులకు అవగాహన కల్పించారు. మేము ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరఫున ఇక్కడ రైతులకి శిక్షణా కార్యక్రమం మరియు ఒక అవగాహన సదస్సు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మీద కలగజేయడానికి ఈ యొక్క సభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతాయి, ఏ విధంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అనే విషయం మీద ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించామండి. సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలంలో నస్తీపూర్ గ్రామంలో గత కొద్ది కాలంగా ముస్లిం శ్మశాన వాటికకు మరియు పొలాలకు దారి లేక రైతులు, ముస్లిం సోదరులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని గ్రహించి బీఆర్ఎస్ నాయకుడు ఎల్చెల మధు తన సొంత డబ్బుతో మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట స్వామి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నస్తీపూర్ ముస్లిం మైనార్టీల కోరిక మేరకు మరియు నస్తీపూర్ గ్రామ రైతుల కోరిక మేరకు ఏదైతే శ్మశాన వాటిక, దాంతోపాటు రైతులకు కూడా చేన్ల దగ్గరికి పోవడానికి రోడ్డు ఇబ్బంది ఉందని నా దృష్టికి తీసుకొస్తే నేను దీనికి వాళ్ళ నిర్ణయానికి ప్రధాన సమస్య అని నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ నిర్ణయం మేరకు ఈ రోడ్డు పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముస్లిం మైనారిటీ శ్మశానం వాటిక మన మదన్న గారు శ్మశానం వాటిక మట్టి రోడ్డు వేపిస్తున్నారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మన తోటస్వామి గారు, మధుసూదన్ గారు, మన నరసింహారావు గారు, సద్దాం హుసేన్, మన సురేష్ గారు, ఫారూక్, అక్బర్, ముజీబ్, ఫిరోజ్, వీళ్ళందరూ గ్రామానికి సంబంధించి మన ముస్లిం మైనార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మాకు శ్మశానం వాటిగా రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి లేకపోవడం వలన మేము ఎంతమంది చెప్పుకున్నా మాకు పట్టించుకోలేరు. దాని విషయంలో మా మదన్న గారికి చెప్పుకోవడం జరిగింది. దానివల్ల ఆయన సొంత డబ్బులతోని మాకు శ్మశానం వాటిక మట్టి రోడ్ వేపిస్తున్నారు. దాని గురించి మేము మదన్న గారికి ఎప్పుడైనా అండగా ఉంటామని మేము కోరుకుంటున్నాము. ఆయన ఇట అండ మాకు ఉండాలని, ఎప్పటికీ మా ముస్లిం మైనార్టీ సభ్యులకు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ మా ముస్లిం మైనార్టీ మట్టితో వేపించడానికి చాలా కృతజ్ఞతలు ఉండడం జరిగింది మాకు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం కాసాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బలగం సినిమా ప్రదర్శించారు. బలగం సినిమా అంటే ఒక కుటుంబ చరిత్ర కలిగినటువంటి సినిమా అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాసాల గ్రామంలోని ప్రజలు సినిమా వీక్షించేందుకు భారీగా తరలి వచ్చారు. ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి కలిగిందని అన్నారు. ఎల్లుండి మనవరం కావత ఎప్పుడు ఇస్తాను ఇదే ఎవరైతే ఏం పండుగ దాన్ని ఇదే ముచ్చట. ఎన్నడన్నా నీ ఇంటికి ఎవరన్నా పిలిచాం ఒక అనేది ఏదైనా పండుగ చేసుకుంటూ ఇస్తాం, అదే ఇస్తామా? నువ్వు ఎంత పెడతావో నేను చూడలేదా? వేసవిలో ప్రజల దాహార్తి తీర్చాలన్న ఉద్దేశంతో ఫలక్నామా పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ షేక్ జహాంగీర్ తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
जानिब से यहाँ पर आने वाले जाने वाले और सड़क पे आने वालों के लिए पानी का सहूलत किया गया। ये धूपों का मौसम आने वाले सीज़न में पानी नहीं मिल के बहुत लोगों को भी तकलीफ़ पहुँचता, और वो लोगों के लिए एक यहाँ के पानी का इंतज़ाम किया गया पुलिस स्टेशन को आने वालों को और रोड पे जाने वालों को सबके लिए। और सबसे भी गुजारिश है वो पानी का सहूलत यूज़ कर लीजिए। और वैसे ही वहाँ पर जो है सो डायल 100 का इम्पोर्टेंस क्या है, साइबर क्राइम क्या है, हर चीज़ का भी हम लोग हमारे SHO साहब अच्छे पोस्टर्स रखे, वो पब्लिक में भी अवेयरनेस आने के लिए एक अच्छा प्रोग्राम है, वो प्रोग्राम करें। मैं उनको मुबारकबाद देते हुए पब्लिक से अपील करता हूँ यूज़ कर लेने के लिए। थैंक यू। आज का यहाँ पर दावत इफ्तारी के लिए भी अरेंजमेंट किया गया और दावत भी रोज़दारों को यहाँ पर इफ्तारी अरेंज किया गया था, सब भी आए, उसके लिए सबको भी शुक्र गुजार है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు. మైనార్టీల సంక్షేమానికి 12,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చెలరేగిన అగ్గి. 3 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా ఛిద్రమైన మరికొందరి శరీర అవయవాలు. హైదరాబాద్ రామ్నగర్ లోని ఎస్కే ఎన్క్లేవ్ లో ఘనంగా ఇఫ్తార్ విందు. ఈ దేశ గంగా జమున సంస్కృతిని ఎవరు మార్చలేరన్న 95 న్యూస్ ఛానల్ చైర్మన్ షేక్ సిరాజుల్. కొత్తగూడెం సూర్య ప్యాలెస్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు కోట్ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ వేలాది కోట్లు డబ్బులు వృధా చేస్తున్నారని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.